వెల్కమ్ టు జేపీ హోమ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనము 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. 1760 SFT వెస్ట్ ఫేసింగ్ అండి. సో మనకు బేసిక్ ఎమ్యూనిటీస్ వచ్చేసి పవర్ బ్యాకప్ జనరేటర్ అండ్ సిసి క్యామ్ సర్వేలెన్స్ అండ్ బోర్ అండ్ మంజీరా అండ్ మనకు కార్ పార్కింగ్ అండ్ 2 బైక్ పార్కింగ్స్ అండ్ సెక్యూరిటీ అండ్ మనకు సిసి క్యామ్ సర్వేలెన్స్లో కూడా ఉంటుందండి. నెక్స్ట్ మనం ప్రాపర్టీ డీటెయిల్స్లోకి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ యూవర్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనము 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి 1760 SFT వెస్ట్ ఫేసింగ్లో వచ్చిందనమాట. ఫర్నిష్డ్ ప్రాపర్టీ. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది, అఫీషియల్ ఫ్లాట్. అండ్ మనకు ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ కామన్ ఏరియా ఇంక్లూడింగ్. సో మనకు 3 బాల్కనీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజాంపేట్కి జస్ట్ రఫ్లీ ఒక హనుమాన్ టెంపుల్కి 300 మీటర్స్లో ఉంటుంది. ఇది హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా అనేది కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇదంతా హాల్ ఏరియా అండి. కార్పెట్ ఏరియా వచ్చేసి మనకి 1590 SFT వరకు వస్తుందండి. మనకు 3 బెడ్రూమ్ అండ్ 3 బాల్కనీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా చూసాం ఎంతసేపు. JN2 మెట్రోకి రఫ్లీ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇదంతా మనకు డైనింగ్ ఏరియా సెక్షన్ అండి. ఫర్నిష్డ్ ప్రాపర్టీ, ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది ప్రాపర్టీకి. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. అండ్ వన్ సైడ్ మొత్తం మనకు వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది మనకు 8 years కంప్లీట్ అయిందండి రఫ్లీ. చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్ వచ్చేసి మనకి. సో మనము అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూస్తున్నాము. వాష్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఫ్లాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డైనింగ్ ఏరియా చూస్తున్నాము. వన్ ఆఫ్ ది బెడ్రూమ్ చూస్తున్నామండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ మనకి. సో ఇది ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. టీవీ యూనిట్ క్యాబినెట్ బెడ్రూమ్లో సపరేట్గా అండ్ బెడ్. వన్ సైడ్ మొత్తం వుడ్ వర్క్ అనేది చేయించారు. డ్రెస్సింగ్ యూనిట్ అండి ఇదంతా మనకి. వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా రావడం జరిగింది. వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా స్పాట్. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి. సో మనం డైనింగ్ ఏరియా చూసామండి ఇంతసేపు. బాల్కనీ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి రోడ్ సైడ్ ఫ్లాట్ అండి మనకి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్ అనేది వచ్చేసి మనకి. కామన్ బాల్కనీ, వన్ ఆఫ్ ది బాల్కనీ చూస్తున్నాము. JN2 మెట్రోకి జస్ట్ మనకి 3 kilometers వస్తుందండి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెడ్రూమ్ చూస్తున్నాము మేము.
వన్ సైడ్ మొత్తం మనకు వర్క్ అనేది కూడా చేయించారు. ప్రజెంట్ మనం క్రాకరీ యూనిట్ చూస్తున్నామండి. హ్యాండ్ వాష్ ఏరియా, కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్లో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ అండి. ప్రజెంట్ మనం పూజ గది చూస్తున్నాము. పూజ గది కూడా మనకు స్పేషియస్గా రావడం జరిగిందండి. సో మనకి ఇది వచ్చేసి ఫర్నిష్డ్ ప్రాపర్టీ మనకు. సో ప్రజెంట్ మనం కిచెన్ ఏరియా చూస్తున్నాము. కిచెన్లో కూడా మనకు వుడ్ వర్క్ అంతా చేయించడం జరిగిందండి. అండ్ చాలా స్పేషియస్గా రావడం జరిగింది కిచెన్ కూడా మనకి. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ టు మనకు ఎక్స్ట్రా బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎక్స్ట్రా బాల్కనీ, ఎక్స్ట్రా పార్టిషన్ బాల్కనీ అనమాట ఇది. సో మా ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.